తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన చుట్టూ ఏం జరుగుతోంది, ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, కొత్త వారిని నమ్మలేని పరిస్థితి ఉందా, ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఉన్న థ్రెట్ వేరు, ఇప్పుడున్న భయం వేరన్న చర్చ మొదలైంది. పవన్ పై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. దాంతో భద్రతను కొంతమేర పెంచారు. ఇప్పుడు మళ్లీ అదే భయం వెంటాడుతోంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఇప్పుడు కొత్త వర్గాల నుంచి వస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉగ్రవాద గ్రూపులు లేదా సుపారీ గ్యాంగులు ఆయనపై గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించినట్లుగా కూడా చెప్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సహా కొందరు జాతీయ నేతలపై కొన్ని నిషేధిత సంస్థలు గురిపెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అందుకే పవన్ కు భద్రత పెంచాలని, అది పలు అంచెల భద్రత అయినా ఉండాలని సూచించారు. పవన్ వద్దకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని సలహా ఇచ్చారు. అన్ని అంచెల భద్రతను దాటుకున్న తర్వాతే పవన్ వద్దకు కొత్తవారు వెళ్లే విధంగా చర్యలుండాలన్నారు. అసలు కొత్త వారిని ఒక కంట కనిపెట్టి ఉండడం మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తెలుగువారు కాని సందర్శకుల విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలన్నారు. జనసేనానికి మొదటి నుంచి జనంలో కలిసిపోయే అలవాటుంది. నిత్యం జనంలో ఉండడానికి ఆయన ఇష్టపడతారు. ఇప్పుడు ప్రజా దర్బార్ పేరుతో జనాన్ని బాగా పోగేస్తున్నారు. అదే ఇప్పుడు ఆయనపై దాడికి పాల్పడాలనుకునే వారికి అవకాశం కల్పిస్తోందని భయపడుతున్నారు. అందుకే అలాంటి పనులను తగ్గించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని లెక్కగడుతున్నారు. పూర్తి భద్రత నడుమే ప్రజా దర్బార్ నిర్వహించాలని కేంద్ర నిఘా వర్గాలు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎలాంటి కార్యక్రమమైనా నమ్మకస్తులను, తెలిసిన వారిని మాత్రమే స్టేజ్పై ఉంచాలని సూచించినట్లు చెప్తున్నారు. కొత్త వారిని పూర్తిగా తనిఖీ చేయాలని, స్కెడ్యూల్లో లేని కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పారట. కార్యక్రమాలన్నీ 2 రోజుల ముందే షెడ్యూల్ చేసి వాటి ప్రకారం భద్రతా సిబ్బందిని రెడీ చేసుకోవాలని మరో సలహా కూడా వచ్చింది. సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదని కూడా చెప్పారట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.